అందరికీ నమస్కారం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బురద జల్లే కార్యక్రమాన్ని మనం అనేక రూపాలలో చూస్తూ ఉన్నాం. ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మేలు జరగాలి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలి, వారికి మంచి ఉద్యోగాలు దొరకాలి, వారు జీవితంలో బాగా స్థిరపడాలి అన్న ఒక మంచి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 40 ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్లో వీటిని ఏర్పాటు చేయటం, మరి దాదాపుగా ఇప్పటి వరకు 2,30,000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకోవటం, అనేక మంది కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి. సిమెన్స్ వంటి ఒక ప్రపంచవ్యాప్త ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ సిమెన్స్, వాళ్ళు సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములు అవటం, 90% ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 90% వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గ్రాంట్గా ఇవ్వటం, కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనే వైపు నుంచి దీనిలో ఇన్వెస్ట్ చేసి ఇంత గొప్ప ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలి, అవినీతి మరక అంటించాలి అన్న ఒక దురుద్దేశంతో మరి సిఐడి డిపార్ట్మెంట్ని, ఇవాళ సిఐడి డిపార్ట్మెంటు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా కాకుండా ఒక చెంచా డిపార్ట్మెంట్ లాగా మారిపోయింది. అంటే పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఆడమన్నట్టలా ఆడుతూ, వాళ్ళు చేయమన్నటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ఇవాళ పూర్తిగా దాన్ని ఒక చెంచా డిపార్ట్మెంట్గా మార్చేసినటువంటి పరిస్థితి. మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కూడా ఏదో జరిగిపోయింది, ఎంతో అవినీతి జరిగిపోయింది అన్న ఒక అవినీతి మరక అంటించే కార్యక్రమంలో భాగంగా నిజాయితీ గల వ్యక్తుల్ని, మరి వారి జీవితాంతం కూడా నిస్వార్థంగా ప్రజాసేవకి వినియోగిస్తున్నటువంటి వ్యక్తుల్ని, మరీ ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం వారి జీవితాన్ని వినియోగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్ని కూడా ఈ యొక్క బురద జల్లే కార్యక్రమంలోకి లాగి వారికి కూడా ఈ బురదని అంటించే ప్రయత్నం చేయటం అనేది నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తోంది. మనం గత 4-5 రోజులుగా చూస్తున్నాం. మరి ఎంతో నిజాయితీ గల మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారి విషయంలో కానివ్వండి, మరి నిన్న గంటా సుబ్బారావు గారి విషయంలో కానివ్వండి, నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే గంటా సుబ్బారావు గారి విషయాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఇవాళ హీఈస్ నోన్ యాజ్ ఏ లివింగ్ అబ్దుల్ కలాం. నేను ఈ మాట అంటున్నానంటే ఇదేమాత్రం కూడా అతిశయోక్తి కాదండి. గంటా సుబ్బారావు గారు ఈజ్ నోన్ అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లివింగ్ అబ్దుల్ కలాం. ఎందుకంటే మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మొత్తాన్ని దేశం కోసం దారపోసి, దేశ భవిష్యత్తు కోసం దారపోసారో, ఎప్పుడూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఒక సన్మార్గంలో పయనించాలి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలి, వారికి మంచి జరగటం కోసం నేను నా సాయశక్తుల కృషి చేయాలని చెప్పి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన మరణించే చివరి రోజు వరకు దేశ యువత కోసం, వారి అభ్యున్నతి కోసం ఏ రకంగా పాటుపడ్డారో, ప్రతినిత్యం యువతతో ఇంటరాక్ట్ అవుతూ వారికి మంచి విషయాలు చెప్తూ
వారి భవిష్యత్తుకి మంచి మార్గం పడే విధంగా ఏ రకంగా కృషి చేశారు అబ్దుల్ కలాం గారు. ఇవాళ గంటా సుబ్బారావు గారు కూడా ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ ఇవాళ ఏ రకంగా అయితే అబ్దుల్ కలాం గారు ఈ దేశ యువత కోసం పాటుపడ్డారో, గంటా సుబ్బారావు గారు కూడా ఆయన ఇవాళ ఒక బ్రహ్మచారిగా ఉంటూ ఆయన ఎటువంటి కుటుంబ బాంధవ్యాలు కూడా వాటికి కూడా దూరంగా ఉంటూ కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా వారి జీవితం మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర యువత కోసం, వారి భవిష్యత్తు కోసం దారబోస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి, ఇవాళ ఎందుకు నేను ఇంత బాధపడుతూ ఉన్నానో. ఇవాళ అనేక మంది నాతో పాటు ఇంకా నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది గంటా సుబ్బారావు గారు నిన్న రాత్రి అరెస్టు చేశారు అన్న విషయం తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఏ రకంగా బాధపడుతున్నారో ఇవాళ మనందరం కూడా గమనించాలి. ఇవాళ గంటా సుబ్బారావు గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఆయన బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ జేఎన్టీయూ అనంతపూర్ నుంచి 1981లో ఆయన పట్టాపుచ్చుకొని, ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్లో వారు విద్యను అభ్యసించి ఐఐటి ఢిల్లీలో, ఆ తర్వాత ఎంఎస్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా, అక్కడ వారు పిహెచ్డి చేయటం, విదేశాలకు వెళ్ళి అమెరికాలో పిహెచ్డి చేసి మరి అప్పటి నుంచి కూడా 1985 నుంచి కూడా అనేక రంగాల్లో ఆయన కంప్యూటర్ సిస్టమ్స్, డేటాబేస్ డిజైనింగ్లో కానివ్వండి, నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో కానివ్వండి, ప్రోటోకాల్స్లో కానివ్వండి, ఇట్లా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్లో కానివ్వండి, ఇట్లా అనేక రంగాల్లో ఆయన అనేక రీసెర్చ్లు చేసి, అధ్యయనం చేసి విశేషమైనటువంటి సేవలు అందించడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆయన పబ్లిష్ చేయటం, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయటం, అనేక మంది పిహెచ్డి అండ్ ఎంఎస్ స్టూడెంట్స్కి ఆయన ఒక గైడ్గా ఉండటం, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, జేఎన్టీయూ హైదరాబాద్లో ఆయన ఒక ప్రొఫెసర్గా ఆయన సేవలు అందించడం, ఆ రకంగా ఎంతోమంది విద్యార్థుల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లివింగ్ అబ్దుల్ కలాం శ్రీ గంటా సుబ్బారావు గారు. నిజంగా ఈ పనికి మాలిన ప్రభుత్వానికి అటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పైన కూడా ఈ రకంగా అవినీతి బురద అంటించేటటువంటి దుర్బుద్ధి రావటం నిజంగా చాలా దురదృష్టకరం. అంటే రాజకీయంగా రాజకీయ పార్టీ నాయకులపైన ఏదో వాళ్ళ కక్ష సాధించుకున్నారంటే సరే, అది ఒక రకం. ఇవాళ మా పైన ఏదో మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి వాళ్ళ కక్ష సాధింపులో భాగంగా మా పైన దాడులు చేసినా, మా పైన అవినీతి మరక అంటించే ప్రయత్నం చేసినా అదొక విధంగా తీసుకోవచ్చు మనం. కానీ ఒక గ్రేట్ అకాడమిషియన్ తన జీవితం మొత్తాన్ని కూడా నిస్వార్థంగా పైసా కూడబెట్టుకోకుండా, ఇవాళ మీరు కనుక గంటా సుబ్బారావు గారి లివింగ్ స్టైల్ చూసినట్లయితే, ఆయన లైఫ్ స్టైల్ చూసినట్లయితే ఆయన ఒక్క గదిలో నివసిస్తారండి. ఆయన హైదరాబాద్ అవుట్స్కట్స్లో షాదాబ్లో అక్కడ ఒక చిన్న సంస్థని, సిద్ధా సెంటర్ అనే ఒక సంస్థని కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పాటు చేస్తే దానిలో ఒక చిన్న గదిలో ఆయన నివాసం ఉంటారు. ఆయనతో పాటు ఆయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి, వారిద్దరే అక్కడుండి వారి తల్లి గారికి సేవ చేసుకుంటూ అక్కడుండి అక్కడ విద్యార్థులందరినీ కూడా అనేక రకాలుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి గంటా సుబ్బారావు గారు. ఆ రకంగా రూపాయి సంపాదన, ఆయన రూపాయి పోగేసుకోకుండా, ఆస్తులు కూడబెట్టుకోకుండా, ఏది అమెరికాలో 1985లోనే మరి అమెరికా వెళ్ళి పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి మరి తాను తలుచుకుంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు విదేశాల్లో ఉండి. కానీ స్వదేశానికి తిరిగి వచ్చి నేను నా మాతృభూమికి సేవ చేయాలి, ఇక్కడున్నటువంటి నా బిడ్డల భవిష్యత్తుకు నేను నా సహకారాన్ని అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ రకంగా ఆయన ఇక్కడికి రావటం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆయన రావటం. గతంలో అన్న నందమూరి తారక రామారావు ఒక కాకర్ల సుబ్బారావు గారిని తీసుకొచ్చి నిమ్స్ని ఏ రకంగా ఏర్పాటు చేసి మరి వైద్య రంగంలో ఎంతో సేవలు అందించారో, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాల్లో స్థిరపడినటువంటి మేధావుల్ని, మంచి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు మనం తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ మన బిడ్డల కోసం వాళ్ళు పాటుపడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన చేసి గంటా సుబ్బారావు గారిని మరి ఆయన
మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండో టర్మ్లో 99 తర్వాత సెకండ్ టర్మ్లో మరి ఆయన చేత ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జేకేసీ సెంటర్స్, జవహర్ నాలెడ్జ్ సెంటర్స్గా పిలువబడుతున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాటుకు రూపకల్పన చేసి, అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కానీ, డిగ్రీ కాలేజీలో చదివేటటువంటి విద్యార్థులు కానీ, వాళ్ళు ఇండస్ట్రీకి తగ్గట్టుగా, అంటే ఏ పరిశ్రమల వారు ఇండస్ట్రీ ఏ విధంగా అయితే కోరుకుంటుందో వాళ్ళలో ఏ రకమైనటువంటి స్కిల్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి క్వాలిటీస్ వాళ్ళు ఉండాలి స్టూడెంట్స్ అని కోరుకుంటారో ఇండస్ట్రీ వాళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగా ఇండస్ట్రీకి తగ్గట్టుగా జవహర్ నాలెడ్జ్ సెంటర్స్, గతంలో ఇవి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్గా ఉంటాయి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటిని జవహర్ నాలెడ్జ్ సెంటర్స్గా మార్చడం, ఆ రకంగా కొన్ని వేల లక్షల మందికి మంచి ట్రైనింగ్ అందించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి గంటా సుబ్బారావు గారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా గంటా సుబ్బారావు గారిలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ చూసి ఆయన కొనసాగించారు. సరే, రాజశేఖర రెడ్డి గారికి మాకు రాజకీయ పరంగా అనేక వైరుధ్యాలు, అనేక విభేదాలు ఉండొచ్చు, బట్ గంటా సుబ్బారావు గారి విషయంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులోనే కొనసాగించి మరి ఆయన్ని ఇంకా కూడా ఆ పనులు చేయనిచ్చేటటువంటి పరిస్థితి క్రియేట్ చేయడమే కాకుండా ఆయన ప్రత్యేకంగా గంటా సుబ్బారావు గారి యొక్క సేవలను గుర్తించి ఆయన కూడా ఆయన్ని సత్కరించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి గంటా సుబ్బారావు గారి పైన ఈ రకమైనటువంటి అవినీతి మరక అంటించేటటువంటి కార్యక్రమం, ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయడం నిజంగా కూడా సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ చదువుకున్న వారు ఎవరైనా ఇవాళ ఆయన ద్వారా లబ్ధి పొంది మేలు పొందినటువంటి లక్షలాది మంది యువత అంతా కూడా ఇవాళ బాధపడుతూ ఉన్నారు. అవునులేండి, ఇవాళ మనం కాలేజీల్లో సరిగ్గా చదివిన బాపత అయితే ఇటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతను మనం గుర్తించవచ్చు. మనం ఏ రోజు సరిగ్గా కాలేజీలో చదివేడిసినటువంటి బాపత కాదు కదా. విదేశాలకు పంపిస్తే 4 రోజుల్లోనే తిరుగుటపాలో వెనక్కి వచ్చినటువంటి బాపత కదా. ఇవాళ అటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందండి? గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తుల యొక్క విశిష్టత ఏం తెలుస్తుంది? వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం ఏం తెలుస్తుంది? వాళ్ళలో ఉన్నటువంటి మంచి భావజాలాన్ని ఏ రకంగా అర్థం చేసుకోగలుగుతారు? వీళ్ళకి ఎంతసేపు ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేయాలి అన్న ఆలోచన తప్పితే, ఏ రకంగా రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన తప్పితే గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తుల యొక్క విశిష్టత గురించి ఆలోచించే టైం ఎక్కడుంది? అర్థం చేసుకునేటటువంటి భావజాలం ఎక్కడుంది? అటువంటి మైండ్ సెట్ ఎక్కడుంది? అవేమీ లేకపోవటం వల్ల ఇవాళ అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులను కూడా జైలుకు పంపించేటటువంటి దుస్థితికి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఒక లివింగ్ అబ్దుల్ కలాంగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళ కటకటాల వెనక్కి పంపించినందుకు సిగ్గుపడాలి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏంటండి ఆయన చేసినటువంటి తప్పేంటండి? పదే వాళ్ళ గంటా సుబ్బారావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన చేసిన తప్పు? ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేయడం ఆయన తప్ప? అటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప? 2,30,000 మందికి ట్రైనింగ్ పూర్తి చేసే విధంగా ఆయన సేవలను వినియోగించుకోవటం తప్ప, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం తప్ప, జవహర్ నాలెడ్జ్ సెంటర్ లాంటివంటి కేంద్రాలని, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించడం ఆయన చేసినటువంటి తప్ప? ఇవాళ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హూ ఈస్ ద మ్యాన్ బిహైండ్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్? ఇట్ ఈస్ గంటా సుబ్బారావు గారు. ఇవాళ పరిపాలనలో మనకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అర్థం చేసుకుని ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయడంలో వెనకుండి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి గంటా సుబ్బారావు గారు. అటువంటి వ్యక్తి పైన ఇవాళ మీరు బురద జల్లుతున్నది. ఇవాళ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూడండి. ఆయన చేసినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఉందో, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, సిమెన్స్కి, డిజైన్ టెక్కి చేసినటువంటి అగ్రిమెంట్, ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ కనుక మనం చూసినట్లయితే దానిలో ఎనెక్సర్స్ మీరు చూడాలి. ఇవాళ ఏం చెప్తా ఉన్నారండి సిఐడి వాళ్ళు?
240 కోట్లు ఇవాళ మింగేశారంట. ఇవాళ అవి సక్రమంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఖర్చు పెట్టకుండానే డైవర్ట్ చేశారంట. ఇవాళ వెళ్ళి చూడండి మీరు. 40 కేంద్రాలు అసలు మీరు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారా? ఆడిట్ చేశారా? ఇన్వెంటరీ ఏమన్నా తయారు చేశారా? ఏమీ పరిశీలించకుండానే మీరు అక్కడ ఏమీ జరగలేదని అలా చెప్తారండి. ఇవాళ ఆ రోజున అగ్రిమెంట్ కనుక మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా అగ్రిమెంట్లో పొందుపరిచారు. ఇవాళ సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలి కూడా ప్రతి ఒక్క చిన్న అంశం అగ్రిమెంట్లో పెట్టడం జరిగింది. సిమెంట్స్ మెకట్రానిక్స్ కిట్, సిమెంట్స్ ఎలక్ట్రానిక్స్ కిట్, సిమెంట్స్ డీసీ డ్రైవ్స్ కిట్, సిమెంట్స్ S7-300 డ్రైవ్స్, ఇట్లా అనేక రకాలైనటువంటివి ఏమేమి ప్రొవైడ్ చేయాలన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అగ్రిమెంట్లో పెట్టారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వివిధ విభాగాల్లో వాళ్ళు ఉపయోగించాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవేవి సరఫరా చేయాలో ప్రతి ఒక్క అంశాన్ని దీనిలో రాశారు. ఉదాహరణకు మీరు ఆటోమోటివ్ 2 వీలర్ సెక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎటువంటి ఆ ఎక్విప్మెంట్ దానిలో ఉండాలి, ఏమేమి ప్రొవైడ్ చేయాలి, సిమెంట్స్ డిజైన్ టెక్ వాళ్ళని ప్రతి ఒక్క అంశాన్ని అగ్రిమెంట్లో పెట్టారు. ఆఖరికి ఒక చిన్న నట్టు బోల్ట్ దగ్గర నుంచి కూడా మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ స్క్రూ డ్రైవర్స్, హ్యామర్ బాల్ పెన్స్, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్స్ కానీ, స్పానర్స్ కానివ్వండి, వైర్ కట్టర్స్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా అగ్రిమెంట్లో పెట్టి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని. ఉదాహరణకి ఆటోమోటివ్ 2 వీలర్ సెక్షన్ కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఈ అగ్రిమెంట్లో 205 ఐటమ్స్ పెట్టారండి. ఇట్లా ఈ రకంగా మెటిక్యులస్గా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని అగ్రిమెంట్లు ఎందుకు పెడతారండి? అవినీతి చేసే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి అగ్రిమెంట్లు తయారు చేస్తారా? 205 ఐటమ్స్ ఒక 2 వీలర్ ఆటోమోటివ్ సెక్షన్లో, అదేవిధంగా 4 వీలర్ సెక్షన్లో ఇంకొక 200 చిల్లర ఐటమ్స్, ప్రతి ఒక్క చిన్న ఐటమ్ని కూడా అగ్రిమెంట్లో పొందుపరచడం జరిగింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా 4 వీలర్ సెక్షన్లో అయితే దాదాపుగా 278 ఐటమ్స్, అదేవిధంగా మీరు ఆటోమేటివ్ పెయింట్ సెక్షన్లో ఇంకో కొన్ని 100 ఐటమ్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ హోమ్ సెక్షన్ అంటే ఎలక్ట్రానిక్స్ విభాగం, ఆ రకంగా దాదాపు 109 పేజీల అగ్రిమెంట్ అండి. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వస్తువుని అగ్రిమెంట్లో వాళ్ళు పొందుపరిచారు. ఏ ఐటమ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్లో ఎన్ని ఐటమ్స్ పెట్టాలి, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎన్ని ఐటమ్స్ పెట్టాలి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఐటమ్స్ పెట్టాలి, ఇట్లా ఎవ్రీ సింగిల్ ఐటమ్ అగ్రిమెంట్లో పొందుపరిచి అవన్నీ కూడా డెలివరీ అయ్యే విధంగా చూసి 40 సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తే 2 లక్షల మంది పైబడి ట్రైనింగ్ తీసుకుంటే మీరు దానిపైన అవినీతి మార్కంటిస్తారా? మీరు వెళ్ళి పరిశీలించారా? అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఈ 40 కేంద్రాల్లో ఉన్నాయా లేదా అని ఆడిట్ చేశారా లేదా? మీరు ఇన్వెంటరీ తీసారా లేదా? ఒకవేళ మీరు ఆ రకంగా చేసుంటే రిపోర్ట్ బయటపెట్టండి. అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ సరఫరా చేయలేదని మీరు నిరూపించండి. మీరు తయారు చేసినటువంటి FIRలో కానీ, మీరు రాసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కానీ ఆ రకమైనటువంటి ఆడిట్ చేసాం, ఆ రకమైనటువంటి ఇన్వెంటరీ తీసాం, అగ్రిమెంట్లో రాసినటువంటి వస్తువులు అక్కడ లేవని చెప్పి మీరు రాయగలిగారా? ఇవాళ ఈ చెంచా డిపార్ట్మెంట్ అయినటువంటి CIDని అడుగుతున్నా, మీరు అటువంటి ఆడిట్ చేశారా? మీరు పరిశీలించారా? ఇన్వెంటరీ తీసారా? మీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో రాసారా? అవేమీ చేయకుండా మీరు ఎలా చెప్తారండి? అక్కడ ఐటమ్సే సరఫరా అవ్వలేదు, అవినీతి జరిగిందని మీరు ఏ రకంగా మాట్లాడతారు? ఇంకొక పక్కన అండర్టేకింగ్ టువర్డ్స్ ఓవరాల్ వాల్యుయేషన్ ఫర్ సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అండర్టేకింగ్లో సంతకం పెట్టింది ఎవరండి? ఇవాళ ఫైనాన్షియల్ సంబంధించి ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెట్టారు. గంటా సుబ్బారావు గారు కేవలం సాక్షి సంతకం పెట్టారు, విట్నెస్ సంతకం. అండర్టేకింగ్ ఫర్ ద ఓవరాల్ వాల్యుయేషన్ ఆఫ్ స్కిల్స్ సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇది 4/12/2015 మరి చేసుకున్నటువంటి ఒప్పందం. దానిలో కేవలం సాక్షి సంతకం మాత్రమే గంటా సుబ్బారావు గారు పెట్టారు. మిగతాదంతా కూడా ప్రేమచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి మీరు ప్రేమచంద్రారెడ్డి గారిని అడగకుండా, ఆయన విచారించకుండా ఒక విట్నెస్గా ఉన్నటువంటి గంటా సుబ్బారావు గారి పైన ఈ రకమైనటువంటి దాడి, ఇది కుట్రపూరితంగా చేసింది కాదా? ఇవాళ మీరు మీ రిమాండ్ రిపోర్ట్లో కానీ మీ FIRలో కానీ ఏం చెప్తా ఉన్నారండి? అసలు అంత వాల్యుయేషనే చేయదంటే ఈ ప్రాజెక్టు. మరి మీరు ఎందుకని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారిని అడగలేదు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ఇది వాల్యుయేషన్ కరెక్ట్ అని ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా తప్పుపడుతూ ఉన్నారా? వెళ్ళి వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా మీరు? ఇవాళంత వాల్యూ చేయదని చెప్తా ఉన్నారు ఇవాళ ప్రాజెక్టు. మీరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మీ రిపోర్ట్లో? కాబట్టి ఇవాళ అన్నీ కూడా కేవలం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి వ్యక్తులు ఆడమన్నట్టు ఆడుతూ వాళ్ళకి చెంచాలుగా మారిపోయి ఇవాళ గంటా సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తులపైన మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తారా? షేమ్ ఆన్ యు మిస్టర్ చీఫ్ మినిస్టర్.
ఇవాళ ఇది చరిత్రలో ఒక చీకటి రోజు. ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇవాళ గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తుల్ని కటకటాల వెనక్కి పంపించడం అనేది ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రకంగా ఇటువంటి మహోన్నత భావజాలం కలిగినటువంటి వ్యక్తులపైన ఈ రకంగా కక్ష సాధించడం కాదు. మీ ఉద్దేశాలు కూడా మాకు తెలుసు. ఏదో ఒక రకంగా ఇటువంటి వ్యక్తుల్ని, నిజాయితీ గల వ్యక్తుల్ని అరెస్టులు చేసి కస్టడీలోకి తీసుకుని వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన ఏదో ఒక రకమైనటువంటి అవినీతి మరక అంటించాలన్న ఒక దురుద్దేశంతోనే ఇవాళ ఇటువంటి తప్పుడు పనులన్నీ కూడా చేస్తున్నారు మీరు. మీకు ఎంతసేపు నేరాలకు పాల్పడినటువంటి నేరస్తుల్ని కాపాడటం తప్పితే మీకు వేరే పనే ఉందండి? మీకు ఈ రాష్ట్ర యువత ఎట్లా పోతే ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతే ఏంటి, మీకు అవేవి పట్టం కదా. మీ బాబాయిని చంపిన వాళ్ళని కాపాడే పనిలోనే ఉంటారు మీరు. మీ బాబాయిని చంపిన వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళని ఏ రకంగా మనం వెనకేసుకురావాలి, ఏ రకంగా కేసులను తప్పుదో పట్టించాలి, నేరస్తుల్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి శ్రద్ధ మీకు ఇటువంటి వ్యక్తులపైన ఎందుకు ఉంటుందండి? ఇటువంటి వ్యక్తుల గురించి మీరు ఎందుకు తెలుసుకుంటారు? మీరు ఎందుకు ఇటువంటి వ్యక్తులపైన మనం ఆ రకంగా వెళ్ళకూడదన్న ఆలోచన మీకు ఎక్కడ ఉంటుంది? అటువంటి భావజాలమే లేదు కదా మనకి. ఇవాళ ఈ రకంగా మీరు చేస్తే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ పనికి మాలిన ప్రభుత్వం కేవలం తమ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఇటువంటి వ్యక్తుల్ని జైలు పాలు చేస్తే భవిష్యత్తులో ఏ ఒక్కరైనా సేవాభావంతో మన రాష్ట్రంలోకి వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుందా? ఏ ఒక్క కంపెనీ అయినా మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి మేము సేవ చేస్తామనే పరిస్థితి ఉంటుందా? ఇవాళ మీరు సిమెంట్స్ కంపెనీ పైన దాడి చేశారు, గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు. భవిష్యత్తు ఏంటి? మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని మూతపడిపోవాలా? జవహర్ నాలెడ్జ్ సెంటర్లు అన్నీ కూడా మూతపడిపోవాలా? వాటి షట్టర్ దించేస్తారా మీరు? రాష్ట్ర యువత ఎట్టపోయినా పర్లేదా మీకు? ఇవాళ రాష్ట్ర యువత అంటే కూడా ఏంటంటే వాళ్ళు చదువులు మానేసి ఇవాళ మీ పార్టీలో కార్యకర్తలుగా మారిపోయి ఈ దాడుల్లో పాల్పడటం, లేదంటే ఈ మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి వాళ్ళు లాగటం, ఫ్యాక్షనిజంలోకి లాగటం, వెళ్ళి వాడిని తండ్రండి, వీడిని కొట్టరండి, వాళ్ళింటి మీద పడండి, ఈ ఆఫీస్ మీద పడండి, ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయిస్తారు. రేపటి నుంచి మన బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసి, ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళని రౌడీలుగా మారుస్తారా మీరు? మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చడం, రౌడీజం చేయించడం, ఇదా మీరు ఈ రాష్ట్ర యువతకి మీరు ఇచ్చినటువంటి సందేశం, వాళ్ళకి చూపించినటువంటి మార్గం? ఈ 2.5 సంవత్సరాల్లో మీ పనికి మాలిన ప్రభుత్వం ఒక ఉద్యోగాన్ని కల్పించిందా? వాళ్ళకి మంచి చేసే పని ఒక్కటన్నా చేసిందా? చేసేవన్నీ తప్పుడు పనులు. దానిలో భాగంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేయటం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ రకంగా ఉందో, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇటువంటి మంచి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్? ఇవాళ గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తులను కూడా కటకటాల పాలు చేస్తే రేపు ఎవరు ముందుకు వస్తారు? మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ రాష్ట్రంతో మనకు ఎందుకురా బాబు, మనం మంచి సేవాభావంతో వెళ్ళినా కానీ మనం కూడా ఈ రకమైనటువంటి ట్రీట్మెంటే దక్కుతుంది, మీకు మీ రాష్ట్రానికి నమస్కారం అని చెప్పి కంపెనీలు రావు, ఇటువంటి మేధావులు కూడా రారు. అరెస్టింగ్ ఎ మ్యాన్ లైక్ గంటా సుబ్బారావు గారు ఈజ్ ఎ షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. సరే, ఎట్లాగో మీరు న్యాయస్థానాల్లో ఇవేమి రుజువు చేసేటటువంటి విషయాలు కావనుకోండి, నిజాలన్నీ కూడా వాస్తవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. ఇంతకింత అనుభవిస్తారు మీరు ఇటువంటి దిక్కుమాలిన పనులు చేసినందుకు. ఇవాళ ఇటువంటి వ్యక్తుల వల్ల తమకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని ఎంతో మేలు పొందినటువంటి ప్రతి ఒక్క యువకుడు తిరగబడతారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క యువకుడికి తెలుసు వాట్ ఈస్ గంటా సుబ్బారావు గారు అనేది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క యువకుడికి తెలుసు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఏమున్నాయి, దాని ద్వారా వాళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకున్నారు,
ఎంత మంచి ఉద్యోగాలు పొందారో ప్రతి ఒక్క యువకుడికి తెలుసు. ఆ యువకుడికి సంబంధించినటువంటి కుటుంబానికి తెలుసు. వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి ఇటువంటి పనికిమాలిన పనులు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా, మీరు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ అవినీతి మరక అంటించడం అనేది మీకు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. గతంలో 20-30 కేసులు పెట్టినా కూడా ఒక్క కేసులో కూడా ఆయన పైన ఏది కూడా రుజువు చేయలేకపోయారు. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఏం చేశారండి? 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏం ప్రూవ్ చేశారు మీరు? ఈ రోజు వరకు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏమన్నా రుజువు చేయగలిగారా? కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన పనులు మానేసి ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలపైన మీరు ఆలోచన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక అంటించడం అనేది మీకు సాధ్యమైనటువంటి పని కాదు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ పని మీరు చేయలేరు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చంలాగే ఉంటారు. కాబట్టి మీరు ఆ పనులు మానుకోండి. ఇటువంటి మంచి వ్యవస్థల్ని, మన బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థల్ని నాశనం చేయొద్దండి. గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తులపైన ఇటువంటి దాడులు మానుకోండి. మీ పద్ధతి మానుకోండి, మార్చుకోండి. వ్యవస్థలను నాశనం చేయొద్దని చెప్పి మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఒక్క పైసా అవినీతికి తావులేదు. ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టుకి సంబంధించి 40 కేంద్రాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా ఏవేవి ఐటమ్స్ సప్లై చేయాలి అవన్నీ కూడా అక్కడ సప్లై మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా కూడా వెళ్ళి పరిశీలించుకోవచ్చు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా గంటా సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ ప్రాజెక్టు పైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడి జరుగుతుందన్న వాస్తవాల్ని అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.